నమస్కారం కృష్ణప్రసాద్ గారు. నమస్కారం గోపాలకృష్ణ గారు. మన సత్య టీవీ చేపడుతున్న అనేక కార్యక్రమాల్లో పరంపరలో భాగంగా ఈ రోజున మనం ప్రముఖ సినీ దర్శకుడు, దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు గారి గురించి, ఆయన ఉత్థానం పతనం, ఆయన జీవితంలో సాఫల్యాలు వైఫల్యాలు, వీటి గురించి మీరు మన ప్రేక్షకులకు సవిస్తరంగా తెలియజేస్తారని ఆశిస్తూ తెలియజేయమని మిమ్మల్ని కోరుతున్నాం. అంటే యాక్చువల్గా ఈ ఎపిసోడ్కి వచ్చేప్పటికి దర్శక కేసరి దాసరి ఆయన ఉత్తాన పతనాలు అంటే నేను సినిమాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి ఎప్పుడు అని అంతగా వెళ్ళదలుచుకోలేదు కానండి. అవును. కానీ ఆయన చేసిన కొన్ని సినిమాలు వాళ్ళ ప్రాశస్త్యం, అలాగే తన జీవితంలో విషయాలను చెప్పదలుచుకున్నా. చెప్పండి. ప్రతి దర్శకుడు కూడా ఈరోజు ఒక 100 సినిమాలు కనుక తీస్తే ఎంతో బాగా సెటిల్ అయిపోతారు, డబ్బు పరంగా కానీ ఖ్యాతి పరంగా కానీ. అవును. కానీ దర్శక కేసరి అయినటువంటి దాసరి 150 సినిమాలకు పైగా దర్శకత్వం వహించి ఈరోజు 2 పిల్లలు ఉన్నారు. దాసరి ప్రభు పెద్ద కుమారుడు, అవును. రెండో కుమారుడు అరుణ్ కుమార్ కూడా హీరోగా గ్రీక్ వీరుడు అనే సినిమాలో. అవునవును, గ్రీక్ వీరుడు. ఈరోజు వాళ్ళిద్దరి పరిస్థితి కనుక చూసుకుంటే సొంత ఇళ్ళు అయితే ఉన్నాయి, ఎంతో కొంత క్యాష్ కూడా డిపాజిట్స్ ఉన్నాయి. కానీ ఈరోజు వాళ్ళిద్దరూ కూడా అనుకున్నంత స్థాయిలో లేకపోవటం మాత్రం చాలా శోచనీయం, విచారకరం కూడా. అవును. అయితే వీళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు అన్న కనుక మనం ఒకసారి ఆలోచించుకుంటే, దాసరి నారాయణరావు ఒక మానవత్వానికి ప్రతీక. నేను ఈ సినిమాల గురించి ఎక్కువ ప్రస్తావించిన ఆయన చేసినటువంటి విజయాల గురించి చెప్తున్నాను. ఆయన ఒక దర్శకుడిగా 150 సినిమాలకు పైగా దర్శకత్వం వహించినటువంటి ఆయన సినిమా ఇండస్ట్రీకి ఎంతో చేశారండి. అవును. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ 24 క్రాఫ్ట్స్లో ఎవరికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఫస్ట్ ఆ రోజు సినిమా ఇండస్ట్రీ పెద్ద ఎవరంటే దాసరి నారాయణరావు. అవును. ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు. సినిమా ఆర్టిస్ట్ వెళ్ళేవాళ్ళు, హీరోయిన్స్ వెళ్ళేవాళ్ళు, టెక్నీషియన్స్ వెళ్ళేవాళ్ళు. తర్వాత ఆయనకు ఉన్నటువంటి పరిచయాల వల్ల ఎక్కడైనా ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్గా వాళ్ళతో మాట్లాడి ఒక పంచాయతీలాగా పెట్టుకొని, అంటే సినిమా ఇండస్ట్రీ పెద్దల పంచాయతీ పెట్టుకొని దాన్ని అక్కడికక్కడే సాల్వ్ చేయటం అనేది జరిగేది. అవును. ఎప్పుడైతే దాసరి మరణించిన తర్వాత ఇప్పుడు ఆ లోటు చిరంజీవి పూడ్చగలిగారు. కానీ ఎప్పటికైనా సరే దాసరి నారాయణరావుకున్నటువంటి స్థానాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోలేం. అవును. తర్వాత ఆయన ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు. అవును. మీరు వెనక చూసుకుంటే అక్కినేని నాగేశ్వరరావు 1975 తర్వాత ఆయన సినిమాగా హీరోగా కొనసాగాల లేదా అని ఒక సంశయంలో పడిపోయారు. అప్పటికి బైపాస్ సర్జరీ జరిగి ఒకటి వచ్చారు. తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ ఒకటి స్థాపించారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఆయన మాటలో చెప్పొద్దు, దర్శకరత్న దాసరి మాటలో చెప్పాలంటే గడ్డి మొక్క కూడా మొలవనటువంటి ఆ స్టూడియోలో ఆయన అనేకమైనటువంటి సినిమాలు నిర్మించారు. ఏంటి, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద తీశారు. తర్వాత ఆయనకి చాలా సినిమాలు ఉండేవి. హిందీలో సినిమాలు తీసేవారు, తమిళంలో తీసేవాళ్ళు, తెలుగులో తీసేవాళ్ళు. వాళ్ళందరితోనూ కూడా కోఆర్డినేట్ చేసుకొని అన్నపూర్ణ స్టూడియోస్లోనే సినిమాలు తీసేటువంటి ప్రక్రియను మొదలుపెట్టింది కూడా దాసరి నారాయణరావే. ఇనిషియల్గా అన్నపూర్ణ స్టూడియోస్ నిలబెట్టడానికి దాసరి నారాయణరావే కారణం. అలాగే చాలామంది నాగార్జున విషయంకి వచ్చేప్పటికి నాగార్జున శివ సినిమా చెప్తారు, కానీ నాగార్జున శివకి ముందే మజ్ను అని ఒక సినిమా వచ్చింది. లైలా మజ్ను, ఓన్లీ మజ్ను. నాగార్జున, రజనీ, సుధాకర్, తారాగడ, మోహన్ బాబు కూడా ఉండొచ్చు. కానీ ఆ సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అవడానికి ఈయనే కారణం. విధంగా నాగార్జున హీరోగా నిలబెట్టడానికి కూడా కారణం ఈయనే. ఇది చరిత్ర చెప్పినటువంటి సత్యం. అలాగే ఎన్టీ రామారావు విషయానికి వచ్చేవాడికి ఒక సర్దార్ పాపారాయుడు తీసిన, ఒక బొబ్బిలిపులి తీసిన, ఆ రోజు ఎన్టీ రామారావు కెరీర్ని మలుపు తిప్పడానికి, తర్వాత అగ్రంగా ఆయన హీరోగా నిలబెట్టడానికి కూడా అవి కారణాలయ్యాయి. ఇంతటి హీరోల్ని నిలబెట్టారు ఆయన. మోహన్ బాబుని స్వర్గం నరకంలో
ఆయన హీరోగా పనికిరాడు, విలన్గా పనికిరాడు అన్నటువంటి మోహన్ బాబుని అందులో పెట్టి ఆ సినిమా తీసి తర్వాత ఎన్నో సినిమాలు అవకాశాలు ఇప్పించి మోహన్ బాబు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా దాసరి నారాయణరావు చలవే అని చెప్పి మనం చెప్పక తప్పదు. అవును. ఇంకా మురళీమోహన్ విషయానికి వచ్చేవాడికి మురళీమోహన్ ఒకనొక టైంలో సినిమాలు లేవు, వెళ్ళిపోదాం అనుకున్నాడు, ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతున్నాడు అతను. వెళ్ళిపోతున్న అతని ఆ విషయం తెలిసి అతనికి ఫోన్ చేసి పర్సనల్గా కలిసి, వద్దు మురళీమోహన్, నేను తీసే సినిమాల్లో మీకు అవకాశాలు కల్పిస్తాను, నువ్వు ఇండస్ట్రీ వదిలి వెళ్ళొద్దు అని చెప్పి నచ్చచెప్పి అతనికి అవకాశాలు ఇప్పించి హీరోగా నిలబడటానికి కారణమైనటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు. ఇది కాదని ఎవరైనా చెప్పమనండి. ఈరోజు మన జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు, చాలా మందికి ఈ విషయాలు తెలుసు. అవును. అయితే వీళ్ళతోనే కాదండి, ఆయన నరసింహరాజు అని చెప్పి ఆయన తూర్పు పనవర సినిమాలో నరసింహరాజుని నిలబెట్టింది కూడా దర్శకరత్న దాసరి నారాయణరావు. అవునవును. తర్వాత ఆయన శివరంజని ఇలాంటి సినిమాలు తీసినప్పుడు హరిప్రసాద్ లాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చి, తర్వాత చిరంజీవి లాంటి వాళ్ళు సైకిల్ తొక్కుంటూ వచ్చి మాకు అవకాశాలు కల్పించండి అన్నప్పుడు ఉదార స్వభావంతో వ్యవహరించే వ్యక్తి దాసరి నారాయణరావు. లంకేశ్వరుడు చిరంజీవితో కూడా తీయటం జరిగింది. అలాగే ఆయన తీయనటువంటి హీరో లేరు, ఆయన ఎస్టాబ్లిష్ చేయనటువంటి హీరో లేరు, హిట్స్ ఇవ్వనటువంటి హీరోలు లేరు. జయసుధ, జయప్రద, ప్రభా ఇలాంటి వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇచ్చినటువంటి వ్యక్తి దాసరి రావు. చాలా మంది కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. అయితే ఇంత ఉన్నత స్థానానికి వెళ్ళినటువంటి వ్యక్తి 1985 ప్రాంతాల్లో ఆయన ఒక ప్రక్రియ చేపట్టారు. ఉదయం అని చెప్పి ఒక పేపర్ని స్టార్ట్ చేయడం జరిగింది. అది మంచిగా జరిగిందా చెడుగా జరిగిందా అని చెప్పి మనం ఆలోచిస్తే ఆ ఉదయం పేపర్ మంచిగానే చెడు ఎక్కువ జరిగింది. దాసరి నారాయణరావు. ఎందుకంటే పేపర్ రంగం డిఫరెంట్ అండి, సినిమా రంగం డిఫరెంట్. అది కూడా ఏంటంటే దానికి కూడా కారణం ఉంది. ఎందుకు కారణం అంటే బహుశా ఈ తరాల వాడికి తెలియకపోవచ్చు, కానీ దాసరి నారాయణరావు ఉదయం పేపర్ పెట్టేవాడు కాదు, ఆయన సినిమా రంగంలోనే ఉన్నారు. దానికి పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఒకరోజు సితారలో ఒక జర్నలిస్టు ఆయన పుట్టినరోజుకు సంబంధించి ఒక ప్రముఖమైన వ్యాసం రాస్తూ అనేక అడ్వర్టైజ్మెంట్లు వేయటం జరిగింది. జనక సితారా యాజమాన్యం ఎప్పుడు కూడా అగ్రంగా అంటే పూర్తిగా పేజీలు ఎవరికి ఎవరు వాళ్ళ పాలసీ అది. దాసరి నారాయణరావు విషయంలో జరిగినప్పుడు సితారా యాజమాన్యం రామోజీరావు ఆ జర్నలిస్ట్ని అడిగారు, ఏంటి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇవ్వడం జరిగిందని. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఆ జర్నలిస్ట్ తర్వాత వెళ్ళి దాసరి నారాయణరావుకి చెప్పడం జరిగింది. దాసరి నారాయణరావులో ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది, నేను సినిమా రంగంలోకి అడుగు పెట్టాను, నేను పత్రికా రంగంలోకి ఎందుకు అడుగు పెట్టకూడదు అని చెప్పేసి ఆ ఆలోచన నుంచే ఉదయం పేపర్ పుట్టుకొచ్చింది. బహుశా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్కి విషయం తెలుసు, మిగతా వాళ్ళకైతే తెలియదు. అయితే ఇదే పరిణామ క్రమంలో రామోజీరావు ఏం చేశారంటే, అతను సినిమా రంగంలోంచి పత్రికా రంగంలోకి వస్తున్నాడు కాబట్టి నేను సినిమా రంగంలో ఎందుకు వెళ్ళకూడదని ఉషాకిరణ మూవీస్ ద్వారా సినిమాలు తీయటం మొదలుపెట్టారు. ఆ విధంగా రామోజీరావు సినిమాలకు అడుగు పెట్టడానికి కూడా కారణం దాసరి నారాయణరావు. ఈ విధంగా ప్రధానమైనటువంటి మార్పులు జరిగాయండి. జరిగిన తర్వాత ఉదయం పేపర్లోకి ఈనాడు నుంచి మిగతా పేపర్ల నుంచి అనేక మంది జర్నలిస్టులు ఉదయం పేపర్లోకి వెళ్ళారు. ఉదయం పేపరు 1985 నుంచి 1995 వరకు 10 సంవత్సరాలు కనుక తీసుకుంటే అద్భుతమైన విజయాలు సాధించిందండి. ఎన్నో కథనాలు, ఎన్నో వాస్తవాలు, సమాజంలో జరిగేటువంటి కుళ్ళు కుతంత్రాలు, పాలిటిక్స్, ఎమ్మెల్యేస్ ఎంపీస్ వాళ్ళు చేసే అన్యాయాలు, అక్రమాలు, ఇవి ఎక్కడ కూడా పొరపాటు లేకుండా దిగ్విజయంగా నడిపే చరిత్ర దాసరి నారాయణరావుకి చెందుతుందండి. అయితే అది ఆయన పతనానికి కూడా ఎలా దారితీసింది అంటే, సినిమాల్లో పెట్టుబడి వేరు, పేపర్ పెట్టుబడి వేరండి. ఆయన ఏం చేశారంటే దేనికి దానికి సెపరేట్ చేయకుండా సినిమాల్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి పేపర్లో పెట్టడం, పేపర్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ తీసుకెళ్లి సినిమాల్లో పెట్టడం, ఈ రెండింటి మధ్య కోఆర్డినేషన్ సరిగ్గా చేయకపోవటం, వీటి వల్ల ఏంటంటే ఆర్థికంగా దెబ్బతింటం ప్రారంభించారండి. ఆ ఎఫెక్ట్ తర్వాత ఆయన తన సినిమా మీద కూడా క్వాలిటీ మీద కూడా పడింది.
ఇంకా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తారక ప్రభు అని చెప్పేసి ఒక ఆఫీస్ ఉండేది దానికి. అవునవును. ఆఫీసు ఏషియాలో కల్లా పెద్ద ఆఫీసు. అందులో డబ్బింగ్ థియేటర్ ఉంది, తర్వాత స్క్రీన్ చేయడానికి స్క్రీన్ థియేటర్స్ ఉన్నాయి, తర్వాత దానికి సంబంధించిన టెక్నీషియన్స్ వాళ్ళు ఉండేటువంటి ల్యాబ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఆఫీస్ రూమ్స్ ఉన్నాయి, షూటింగ్ జరుపుకోవడానికి సరిపడేటువంటి ప్లేస్ ఉంది. పెద్ద సినీ కాంప్లెక్స్ అండి తారక సినీ కాంప్లెక్స్. కొన్ని వందల కోట్ల రూపాయలు విలువ చేసే కాంప్లెక్స్ అది. ఆయన సినిమా డిస్కషన్ చేయాలన్నా, షూటింగ్లు కొన్ని పార్ట్ అక్కడ జరపాలన్నా, డబ్బింగ్ చేసుకోవాలన్నా అన్ని కూడా అక్కడే ఆయన చేసుకునేవాళ్ళు. అంత పెద్ద సినిమా కాంప్లెక్స్ ఉండేది. ఈ రోజు ఆ కాంప్లెక్స్ లేదండి. అది మొత్తం అపార్ట్మెంట్ కింద కన్స్ట్రక్షన్ అయిపోయింది. అది ఇంకోళ్ళకి అమ్మేయడం జరిగింది. అది కొన్ని వందల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని దాసరి నారాయణరావు గారు పోగొట్టుకున్నారు. చాలా మంది ఈరోజు యూట్యూబ్లోనూ మిగతా వాటిలోనూ చెప్పుకుంటూ ఉంటారు, ఏమని సావిత్రి డబ్బులు సంపాదించింది, డబ్బులు పోగొట్టుకుంది, లేకపోతే పలానా వ్యక్తి డబ్బులు సంపాదించారు, పలానా వ్యక్తి పోగొట్టుకుని. దాసరి నారాయణరావు గురించి చెప్పరండి చాలా వరకు. దాసరి నారాయణరావు గారు పోగొట్టుకున్నారు కొన్ని వందల కోట్ల ఆస్తులు. తర్వాత ఆయన వ్యక్తిగత జీవితంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నారండి. ఆయన సినిమా తీసిన సినిమా ఏడంతస్తుల మేడ. ఏడంతస్తుల మేడ సినిమా స్టోరీ ఏంటంటే, డబ్బు మనిషి లేనప్పుడు చక్కగా తింటాడు, కానీ డబ్బు సంపాదించిన కొద్దీ భార్యతో కానీ పిల్లలతో కానీ గడపలేని పరిస్థితి. ఏడంతస్తుల మేడ ఇదే స్టోరీ అండి. సేమ్ స్టోరీ దాసరి నారాయణరావు గారికి అప్లై అవుతుంది. ఎందుకంటే ఆయన తాత మనవడు సినిమా దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే తర్వాత ఎప్పుడు కూడా ఖాళీగా లేరు. ఆయన ఎప్పుడు బిజీనే. ఎంతో మంది డైరెక్టర్లకు అవకాశం ఇచ్చారు. ఆయన దగ్గర పనిచేసినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు ఈరోజు అగ్రస్థానంలో ఉన్నారు. ఏమండి, ఎంతో మంది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. నేను చెప్పాను కదా, మోహన్ బాబు దగ్గర నుంచి అందరికీ అవకాశాలు ఇచ్చారు. కానీ ఈరోజు వాళ్ళ పిల్లలు అరుణ్ కుమార్ రెండో వ్యక్తి, అరుణ్ కుమారే తీసుకుందాం. అరుణ్ కుమార్కి ఎవరు అవకాశాలు ఇచ్చారండి? ఇప్పుడు ఇంతమంది ఆయన దగ్గర వెళ్ళిపోమంటారు కదా, ఎవరైనా సరే అరుణ్ కుమార్కి అవకాశం ఇచ్చారా? ఇదే విషయాన్ని ఆయన చాలాసార్లు చాలా సందర్భాల్లో బాధపెట్టడం కూడా జరిగింది. రేలంగి నరసింహారావు ఆయన దగ్గర పనిచేసి డైరెక్టర్ అయినటువంటి వ్యక్తి రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక రాత్రి కూర్చోబెట్టుకుని కళ్ళమటి నీళ్లు పెట్టుకున్నారు దాసరి నారాయణరావు. రేలంగి నరసింహారావుతో చెప్పారు, నేను ఎంతోమందికి అవకాశాలు ఇచ్చాను, ఎంతోమందిని హీరోలు చేశాను, హీరోలు సూపర్ స్టార్ని చేశాను, మెగాస్టార్ని చేశాను, కానీ నాకు ఈరోజు నా కుమారుడికి నేను ఒక మంచి సినిమా ఇవ్వలేకపోయాను అని చెప్పి బాధపడినటువంటి సందర్భం ఉంది. మరి ఎందుకని ఆ పరిస్థితి వచ్చింది? ఎందుకని ఆ పరిస్థితి నాకు ఎదుర్కోవాల్సి వచ్చింది? అది కాలమయం అంటారా, విధిమయం అంటారా? తర్వాత తారక ప్రభు వాళ్ళ పెద్దబ్బాయి, ఇది కూడా దురదృష్టకరమైన సంఘటన అండి. చాలా మందికి కూడా ఈ తెలియని విషయాలే నేను ఈ ఇంటర్వ్యూలో చెప్తున్నాను. ప్రభు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఆడుకుంటున్నటువంటి దశ, ఈయనేమో సినిమా షూటింగ్లో బిజీగా ఉండేవారు. అలాగే పద్మ గారు కూడా తనకున్నటువంటి బిజీ షెడ్యూల్స్ ఆడు బిజీగా ఉంటూ ఉండేవాళ్ళు. సుజాత సినిమా హీరోయిన్, ఆవిడ శ్రీలంక వెళ్ళారు. శ్రీలంక వెళ్ళి మామూలుగా షాంపూ అంటారు, షాంపూ అప్పుడు ఎక్కువగా కొత్తగా వస్తుంది షాంపూతో పాటు మీకు కుంకుడుకాయ, తర్వాత కూడా ఉంటాయి. కుంకుడుకాయను ఇంకోటి కూడా ఉంటుందండి, షీకాకాయ పౌడర్. ఈ షీకాకాయ పౌడర్ని ఆవిడ గిఫ్ట్ కింద తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారో పాపం మనకు తెలియదు, కానీ అది ఆ షీకాకాయ పౌడర్ ఈ ప్రభు చేతికి వచ్చింది. ప్రభు షీకాకాయ పౌడర్తో ఆడుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడు వీళ్ళు తల్లి తండ్రి ఇద్దరు బిజీ, ఇంకా మిగతా వాళ్ళు ఆయాలో ఎవరో ఉంటారు, వాళ్ళు అంత పెద్ద పట్టించుకోలేదు. ఆ షీకాకాయ పౌడర్ పొరపాటుగా ఏమైందంటే ఆయన కంట్లో పడింది. కంట్లో పడి దాన్ని గట్టిగా నిలుపుకోవడం వల్ల సెప్టిక్ అయింది. సెప్టిక్ అయితే వెంటనే విజయ హాస్పిటల్ తీసుకెళ్లారు. విజయ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారు. చేస్తే ఆ కుడికంటని తీసేయాల్సి వచ్చింది. కుడికంటు ఎడమకన్ను, ఒక కన్ను మాత్రం తీసేశారండి. గాజు కన్నుని అమర్చారు. సో ప్రభుకి చిన్నతనంలోనే ఒక కన్నును కోల్పోవడం జరిగింది. ఆ ఎఫెక్ట్ ఎలా పడిందంటే, ప్రభు అంతవరకు యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి ఇనాక్టివ్ అయిపోయాడు. అతను
అవును ఎందుకంటే తనకి చేతికి అంతు వస్తాడు అనుకున్నటువంటి పెద్ద కొడుకు అవును అందుబాటులోకి లేకుండా వెళ్ళిపోయాడు తను. తర్వాత ప్రభుకి పెళ్ళైంది. పెళ్ళైనటువంటి మొదటి పెళ్లి వివాదాస్పదమైంది. అవును వివాదాస్పదమైనటువంటి పరిస్థితుల్లో అది పెద్ద గొడవ. అవును చాలా గొడవలు జరిగాయి. కోర్టుకి వెళ్ళారు. దాసరి నాన్నగారికి అది పెద్ద హెడేక్ అది. అవును. తర్వాత రెండో అబ్బాయి అరుణ్ కుమార్ కూడా తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దాసరి నచ్చలా. దానివల్ల వాళ్ళతో మంచి విభేదాలు వచ్చాయి. దానివల్ల రెండో కుమారుడు కూడా కొంతకాలం దూరంగా ఉండటం జరిగింది. అది చివరి దశలో చివరి వరకు కూడా అదే ఎడబాటు కొనసాగింది. మధ్యలో ఏమైందంటే దాసరి పద్మ గారు చనిపోయారు. దాంతో ఈయన ఏంటంటే ఒక పక్క భార్య దూరం అయ్యి ఒక పక్క పెద్ద కొడుకు పూర్తిగా అందుబాటులోకి రాని పరిస్థితి. అందుబాటులోకి వచ్చినట్టు కొడుకేమో దూరం అవ్వటం, వీటి మధ్య ఏకాకయ్యి చాలా స్ట్రగుల్ అనిపించడం జరిగిందండి. అదే క్రమంలో ఆయన రాజకీయాల్లో కూడా వెళ్ళారు. అది ముఖ్యమైన విషయం. సినిమా రంగంలోంచి ఈ దీంట్లోకి వచ్చారు, పత్రికా రంగంలోకి. పత్రికా రంగంలోంచి రాజకీయ రంగంలోకి వెళ్ళారు. రాజకీయ రంగంలో కూడా ఆయన రాజ్యసభ మెంబర్ అయ్యారు. తర్వాత కేంద్ర మంత్రి పదవి కూడా ఆయనకు లభించింది. కానీ ఎంత లభించినా కూడా మళ్ళీ అదే రకమైనటువంటి అసంతృప్తికి లోనయ్యి ఆ మతవి పోవడంతో మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారు. ఆ విధంగా రాజకీయ రంగంలో కూడా చుక్కెదురు అయింది. ఆ విధంగా కొన్ని ఆయంలో కొన్ని అపవాదులు కూడా వచ్చాయి. బొగ్గు సంబంధించిన బొగ్గు స్కామ్ ఒకటి, వీటి మీద దర్యాప్తు జరగడం ఒకటి, తీర్పు చెప్పడం ఆయన బేసిక్గా నిర్ధారించాయి. దాంతో మానసికమైనటువంటి సంక్షోభానికి ఆయన లోనవడం జరిగిందండి. అంటే మనిషి డబ్బు ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటాడు, ఆయనకి డబ్బు ఉన్నప్పుడు హ్యాపీగా లేడు, డబ్బు లేనప్పుడు హ్యాపీగా లేడు. అన్ని రకాలైన స్ట్రగుల్స్. ఈ రకమైన పరిస్థితుల్లో ఆయన ఒక సిద్ధాంతాన్ని నమ్ముకునేవాడు. ఏ సిద్ధాంతం అంటే, మనం ప్రజలకు వినోదాన్ని అందించాం, ప్రేక్షకులకి డబ్బులు సంపాదించాం, కోట్లు సంపాదించాం, మనం సబ్సిడీలకి లేకపోతే రాయితీలకి మనం ఎందుకు అమ్ముడుపోవాలి, ప్రభుత్వం నుంచి మనం సబ్సిడీలు తీసుకుని ఎందుకు స్టూడియోలు కట్టాలి అనేటువంటి ఒక పాలసీని నమ్ముకునేవాడండి ఆయన. ఇది బహుశా మీకు కూడా ఐడియా ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆయన తిరుపతిలో 60 ఎకరాలు ల్యాండ్ తీసుకోవడం జరిగిందండి. 60 ఎకరాల ల్యాండ్. అది ఎందుకు తీసుకున్నారంటే ఒక స్టూడియో కడదామని చెప్పి, తిరుపతిలో స్టూడియో కడదామని తీసుకున్నారు. నిజంగా అన్ని సజావుగా జరుగుంటే తిరుపతిలో 60 ఎకరాల స్టూడియో కూడా ఈరోజు వచ్చేదే. కాకపోతే దాసరి బోళ మనస్తత్వం అండి. ఆ బోళ మనస్తత్వంలో ఎవరికి వచ్చి ఏమి ఇబ్బంది పడినా కూడా ఆయన వెంటనే స్పందించేవాడు. అధినాయకుడు అనేటువంటి ఒక సినిమా రిలీజ్కి వచ్చింది. నాకు తెలిసేది బాలకృష్ణ సినిమా అధినాయకుడు. చౌదరి దానికి డైరెక్షన్ చేశారు. చౌదరి. ఆ సినిమా రిలీజ్ అవ్వాలి. రామానాయుడు స్టూడియోస్లో ల్యాబ్లో ప్రింట్లు ఆగిపోయాయి. డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఒక్కళ్ళు కూడా మాకు డబ్బులు అందలేదు అంటే మాత్రం ఆ సినిమా ఆపేస్తారండి ల్యాబ్లో. దర్శకుడు కానీ ఆర్టిస్టులు కానీ అలా కొంతమంది ఫైనాన్షియల్స్ మాకు డబ్బులు రాలేదని చెప్పడంతో అధినాయకుడు సినిమాని ల్యాబ్లోనే ఆపేశారు. అది రామానాయుడు స్టూడియోలో జరిగింది. అప్పుడు ఆయన ఏం చేశారో తెలుసా అండి, అధినాయకుడి సినిమాతో సంబంధంలా, బాలకృష్ణతో సంబంధంలా, అసలు ఆయనకి ఏ ప్రాజెక్టుతో ఆ ప్రాజెక్టుతో సంబంధమే లేదు. వెంటనే ఒక సినిమా ఇండస్ట్రీ పెద్దగా చౌదరి ఇబ్బంది పడతాడని తన 60 ఎకరాల ల్యాండ్ని రామానాయుడికి ఇచ్చేసి ఆ సినిమా రిలీజ్ చేయించారు. అధినాయకుడి సినిమాని. సినిమా రిలీజ్ అయింది, డబ్బులు రాలేదు, ఈయన 60 ఎకరాల భూమి కూడా పోయింది. ఇది సొంతంగా ఉపయోగించింది కాదు, మామూలుగా ఇంకో పర్పస్ మీద ఇచ్చింది. 60 ఎకరాల ల్యాండ్ పోయింది. ఆ విధంగా ఆ ల్యాండ్ నేను పోగొట్టుకున్నాను. ఇది నిజంగా ప్రేక్షకులు వింటే కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటారు. నిజమే. తర్వాత ఆయన తనకు వచ్చినటువంటి ఈ డబ్బులు రెమ్యునరేషన్లో చాలా డబ్బులు పోగా ఆయన ప్రతి సంవత్సరం తన పుట్టినరోజున పేద కళాకారులకి, రంగస్థల నటులకి, పేద విద్యార్థులకి, అంగవైకల్యం అనేటువంటి విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఇచ్చేవాళ్ళండి. అది చివరిలో ఆయన దగ్గర డబ్బులు లేనప్పుడు కూడా
తన బ్యాంకులో ఏ బ్యాంకులో డిపాజిట్లు ఉన్నాయో తెలుసుకొని ఆ డిపాజిట్లు క్యాన్సిల్ చేసి చివరి వరకు కూడా తన పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆ సహాయం అందించారండి. అదే అదే ఈవెన్ మీకు బాగా తెలిసి ఉంటుంది కాంతారా సినిమా నటుడు కాంతారాకి ప్రతి నెల ఆయన ఇంటికి డబ్బులు పంపించేవాళ్ళు పెన్షన్ లాగా. ఆ పేర్లు చెప్పడానికి ఇంకా కొంతమంది బాగుండదు కానివ్వండి, పేదవాళ్ళందరికీ కూడా కళాకారులందరికీ కూడా ఆయన నెల నెల సహాయం చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయండి. తర్వాత పుస్తకాలు పేద పిల్లలకి పుస్తకాలు అందజేసేవాళ్ళు, స్కాలర్షిప్స్ ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ కూడా తన డిపాజిట్లన్నీ క్యాన్సిల్ చేసి ఇచ్చారండి. దీన్ని మరి బోళాశంకరుడు అని కాకుండా మరి ఏమనుకుంటారండి ఆయన సినిమాలో సినిమా పేరు బోళాశంకరుడు ఉందేమో. ఉందండి, అది ఆయన వేసినట్టు బోళాశంకరుడు కింద. అవునండి, ఆయనకు అన్నీ తెలుసు. తెలిసి ఈ విధంగా అందరికీ కూడా ఆయన ఇచ్చాడండి, అవకాశాలు కల్పించాడు. తర్వాత అందరికీ కూడా డబ్బులు పెంచాడు, రెమ్యునరేషన్లు కూడా ఉంచుకోలేదు. చివరికి దాసరి పద్మ కూడా చాలా మందికి హెల్ప్ చేయడం జరిగిందండి, కళాకారులకి. అదే అదే ఈ తరుణంలో ఈరోజు పరిస్థితి ఆయన చనిపోయినప్పటికీ నేను చెప్పిన తారక ప్రభు కాంప్లెక్స్ అమ్మేసుకున్నారు, 60 ఎకరాల ల్యాండ్ అమ్మేసుకున్నారు. ఇప్పటికి కేవలం 2-3 అపార్ట్మెంట్లు ఉన్నాయండి. వాళ్ళ 2 కొడుకులు, 2 కొడుకులకి 2 అపార్ట్మెంట్, సొంత ఇల్లు మాత్రమే ఉంది, క్యాష్ కూడా లేదు. ఈరోజు వాళ్ళకి 20 లక్షలు పెట్టా, 30 లక్షలు పెట్టా, ఒక టీవీ సీరియల్ కూడా తీయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారండి. మరి దర్శకరత్న దాసరి, దర్శక కేసరి దాసరి వల్ల మోహన్ బాబు పైకి వచ్చారు, మురళీమోహన్ చాలా ఇప్పుడు బ్రహ్మాండమైన పొజిషన్లో ఉన్నారు. కానీ ఈశ్వరరావు లాంటి వ్యక్తి మనం మరణించారు, ఆయనకి ఇచ్చారు. నరసింహరాజు లాంటి వ్యక్తికి అవకాశాలు కల్పించారు. ఏమండి ఇంకా ఎన్టీ రామారావు, బాలకృష్ణ, ఇప్పుడు నేను చెప్పినట్టు 60 ఎకరాల ల్యాండ్ పెట్టి, తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ కింద సినిమాలు చేశారు. అవును, ఇంతమంది ఆయన వల్ల సహాయం పొందిన వ్యక్తులు అంటే ఎవరు లేరండి. జయసుధ, జయప్రద, శ్రీదేవి, ప్రభా, వీళ్ళందరూ ఆయన వల్ల ఉపయోగం పొందిన వాళ్ళే. కానీ ఈ రోజు వెనక్కి తిరిగి చూస్తే, ఓ మనిషి వెనక్కి తిరిగి చూడంటే ఈ రోజు వాళ్ళ పిల్లల్ని ఆదుకోవడానికి ఒక డైరెక్టర్ లేడు, ఒక కో డైరెక్టర్ లేడు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లేడు, ఒక హీరో లేడు, ఒక హీరోయిన్ లేదు. పేర్లు ఎందుకు లేండి చెప్పడం, ఎవరు లేరు. 24 క్రాఫ్ట్లో ఆయన వల్ల ఉపయోగం పొందిన వాళ్ళు ఎవరు కూడా ఈరోజు సహాయం చేయడానికి ముందుకు రానటువంటి పరిస్థితి మీరు ఎక్కడైనా చూసారా గోపాలకృష్ణ? ఉంటాయండి, ఇలాంటివన్నీ సహజం. సినీ ఫీల్డ్ ఇది ఒక మాయ ప్రపంచం. ఈ మాయలో ఇదే నిజాలు బతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది శాశ్వతం కాదని తెలిసేటప్పటికి ఏకీచంగా ప్రయోజనం లేకుండా పోయింది. అందులో చాలా మంది ఉన్నారు. అందులో సావిత్రావు అనండి, ఓ దాసరావు అనండి, ఓ కాంతారావు గారు అనండి, అది ఇంకోలా అవనివ్వండి, ఇలా చాలా మంది ఉన్నారు. కానీ అక్కడికి తేడా ఉందండి. అవును, ఇప్పుడు సావిత్రి గారు కష్టాలు పడ్డారు, అవును, కానీ ఎంత సహాయం చేశారు, ఆవిడ కూడా సహాయం చేయలేదు, చాలా మంది చేశారండి, చేశారు. కానీ దర్శకరత్న దాసరంలో ఒక వ్యవస్థగా మారి చాలా కృషి చేశారు. ఇప్పుడు సబ్సిడీ ఇప్పించాలన్నా లేకపోతే ఇంకా మిగతా విషయాల మీద ఫైట్ చేయాలన్నా ఆయన చేశారు. చేస్తే ఇప్పుడు ఈరోజు ఆయన పరిస్థితి ఏంటి, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? అంత సంపాదించిన డబ్బు సినిమాల్లో ఏమైపోయింది, ఎక్కడికి పోయింది అని అంటే ఇప్పుడు ఆయన ఏమీ లేదు. అదే ఆ 2-3 ఇల్లు తప్ప ఏమీ లేవు, ఏం మిగలలేదు. కాబట్టి దాస జీవితం ఒక కన్నీటి కెరటం. దీనివల్ల నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే సమాజం కూడా ఈరోజు యూత్ ముఖ్యంగా, నేను ప్రతి ఇంటర్వ్యూలో చివరిలో చెప్తానండి విషయం, మనిషి సంపాదించినప్పుడు ఎంతో కొంత దాచుకోవాలండి. దాచుకోకుండా మనం కనుక ముందుకెళ్ళినట్టయితే ఎన్నో జీవితాలు ఇలాగే సినిమా ఇండస్ట్రీలో చివరికి ఏమీ డబ్బు లేని పరిస్థితుల్లో కాలం అలా తలుపు చాలించి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పొదుపుగా వాడుకొని మనం ఉన్నంతలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. దాసరి జీవితం కూడా అదొక గుణపాఠం అందరికీ అని చెప్పి నేను భావిస్తూ, ఇలాంటి జీవితం మంచి జీవితమే, ఆయన చాలా గొప్ప జీవితం అనుభవించాడు. కానీ ఆర్థిక సూత్రాలు అవలంబించకపోవడం వల్ల ఆయన ఇబ్బందులు పడ్డారు. అలాంటివి జరగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు కూడా చివరిగా ఇదంతా మీరు విన్నారు కదా, ఒక సీనియర్ సిటిజన్గా మీరు చెప్పండి గోపాలకృష్ణ గారు, దేని గురించి అంటే దాసరి గారి జీవితం ఇప్పుడంతా చెప్పాను కదా. ఆయన గొప్ప రైటర్ అండి, ఒక గొప్ప దర్శకుడు అండి.
ఆయన టేకింగ్ ఇవన్నీ కూడా అంతకుముందు ఆయనకు ముందున్న దర్శకులకంతా కూడా ఓ భిన్నంగా ఉండేది. అలాగే ఆయన కథలు ఒక చమక్కు ఒక చురుక్కు ప్రేక్షకులకు తగులుతూ ఉండేవి. ఎక్కువగా దాసనారాయణరావు గారు ఎర్లీ డేస్ సినిమాలు చూస్తే కనుక ఆ మొత్తం కథ సినిమాలో ఒక చిన్న జలక్కో మెరుపు ఉండేది. ఆ దాంతో బేస్ తీసుకుని ఆయన సినిమా తీసేవాడు. ఉదాహరణకి దేవదాసు మళ్ళీ పుట్టాడు అని ఉంటుంది. దేవదాసు మళ్ళీ పుట్టాడు ఈ సినిమాలో క్లిప్పింగ్ చూపిస్తారు. దాంట్లో పాత సినిమాలో చంద్రముఖి దేవదాసు సీన్ లో అమ్మి నాకు మరో జన్మంటూ ఉంటే నీ రుణం తీర్చుకుంటానని దేవదాసు చెప్పిస్తాడు అప్పుడు దర్శకుడు. ఆ ఒక్క మాట బేస్ తీసుకుని దేవదాసు మళ్ళీ పుట్టాడని ఒక సినిమా తీశాడు ఆయన. అలాగే ఇంకా ఓ కన్యాకుమారిని కానీ లేకపోతే తూర్పు పరమరని కానీ వీటన్నిటిలో కూడా ఓ భిన్నమైన శైలి ప్రేక్షకులు అందరితో పాటు కాకుండా అందరి దర్శకులుగా కాకుండా ఓ ప్రత్యేక పంద అవలంబించేవాడు ఆయన. సరే మా దర్శకుడు అండి, దానికి అన్డిస్ప్యూటెడ్ స్టేట్మెంట్ అది. కాకపోతే ఏంటంటే ప్రతి వ్యక్తి జీవితంలో పొరపాట్లు చేస్తాడండి, ఆయన చేశాడు. మీరు చెప్పినట్టు ఏంటంటే సినిమాల్లో ఉన్న ఆయన ఏదో ఎవరో ఏదో అనుకుని ఇగో తీసుకొని పత్రికా రంగం తనకి తెలియని తనకి పరిచయం లేని తెలియని పత్రికా రంగానికి రావటం అది చేసిన మొదటి తప్పు. ఏమండి నెక్స్ట్ ఆ టైంలో ఆయన చాలా పీక్ గా ఉన్నాడు, పీక్ లెవెల్లో ఉండి బిజీ ఆర్టిస్ట్. అలాంటి ఆయన ఈ పత్రిక పెట్టి దీనికి వ్యాసాలు రాయడం మొదలెట్టి దీన్ని నిర్వహణ చూసుకుంటూ ఎడిటోరియల్ రాస్తూ అటు సినిమాలు తీస్తూ అటు కథలు రాస్తూ స్క్రిప్టులు రాస్తూ ఈ అసలు సమయం ఫ్యామిలీకి వెచ్చించలేకపోయాడు ఆయన. వాస్తవం అసలు సమయాన్ని ఫ్యామిలీకి వెచ్చించలేదు. దాంట్లో ఇంగ్లీష్ లో సాగుతుంది మెనీ కుక్ స్పాయిల్ ది బ్రాత్ అని. ఇన్ని పనులు చేయడం వల్ల చివరికి ఆయనలో క్వాంటిటీ మిగిలిందే గాని క్వాలిటీ నశించిపోయింది. సో ఆయన తీసిన చిత్రాలు నెమ్మదిగా పరాజయం పాలు పట్టడం ప్రారంభించాయి. ఈ సినీ ఫీల్డ్ అంతా అంతేనండి. మీలో స్పార్క్ ఉండి మీ చేసిన హిట్ అయ్యాయా మిమ్మల్ని ఎత్తి మీద పెట్టుకుంటారు. ఎప్పుడైతే 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయో ఇప్పుడైతే ఒక సినిమాని, అప్పుడైతే దాసమాన టైంలో 2-3 సినిమాలు చూసేవాళ్ళేమో కానీ ఇప్పుడు అసలు అక్కల ఒకే సినిమా హిట్టా ఫట్టా అంతే. అన్లెస్ యు ఆర్ హ్యావింగ్ ఏ గాడ్ ఫాదర్ అదనమాట. అలాగే నెమ్మదిగా కొత్త దర్శకులు రావడం, కొత్త కథాంశాలు వినూత్నంగా తీయడం ఇలా మొదలయ్యాయి. సో నెమ్మదిగా దాసనారాయణ గారు మరుగున పట్టడం ప్రారంభించారు. దాని తోడు మళ్ళీ ఇంకో కొత్త ఫీల్డ్ రాజకీయాల్లో కాంగ్రెస్ తరఫున చేయటం, ప్రచారం చేయటం. అందులో ఎన్టీ రామారావు గారు కూడా వ్యతిరేకంగా కూడా చేశాడు. ఆయన వ్యతిరేకంగా చేశాడు. తర్వాత దూరం అయ్యారు, ఓ వర్గానికి దూరం అయ్యారు, ఓ వర్గానికి చేరువ అయ్యారు. దాంతో సహజంగా రామారావు గారికి నిన్ను దాసనారాయణ గారు కూడా పెద్ద టర్మ్స్ లేవు, చివరిలో లేవు. వీటన్నిటితో రాజకీయాల్లోకి వెళ్ళటం, రాజకీయాల్లోకి వెళ్ళి సరే రాజ్యసభ ఇదయ్యారు, మంత్రి అయ్యారు. ఆ మంత్రి పదవి కూడా ఇదే సేమ్, ఇదే అది కూడా ఇదే ప్రాబ్లం. కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఏదో అలంకారప్రాయంగా చేయటం. సో దాంట్లో ఏదో స్కామ్ లో ఇరుక్కోవడం, ఇరుక్కున్నారు ఏదో చివరికి నిజ నిర్ధారణ జరగడం, ఆ మంత్రి పదవి పోవడం, మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ రావటం, ఇవన్నీ జరిగాయి. దాని తోడు అనారోగ్య సమస్యలు స్టార్ట్. విపరీతమైన ఊబకాయం, పొట్ట, కూర్చుంటే లేవలేకపోవడం, లేస్తే కూర్చోలేకపోవడం, వీటన్నిటితోటి ఆ చివరి దశలో కూడా ఏంటంటే ఆయన బెరియాట్రిక్ సర్జరీ చేయించుకోవడం. అది అనవసరం వెళ్ళారండి, వెళ్ళకపోయినా బతికుండేవాడు ఆయన. ఆ బెరియాట్రిక్ సర్జరీకి వెళ్ళటం, ఆ సర్జరీ ఒకసారి కాదు ఫెయిల్ అవటం, ఆ 2 సార్లు 3 సార్లు దాన్ని చేయడం, అటెంప్ట్ చేయడం ఆ బెరియాట్రిక్ సర్జరీని. చివరికి అన్ని ఆల్రెడీ ఆయన బైపాస్ సర్జరీ జరిగి ఉంటాం. ఇవన్నీ కాంపౌండింగ్ ప్రాబ్లమ్స్, ఒకేసారి ప్రాబ్లమ్స్ అన్ని కాంపౌండ్ నేచర్ లో రావటం, చివరికి అతి దయనీయంగా
ఒక ఇనప మంచం అండి, ఒక ఇనప మంచం మీద మామూలు హాస్పిటల్లో ఆయన లాంటి వాడు అంతమంది గాడ్ ఫాదరు ఆయన చివరికి అతి దారుణంగా దీనంగా హీనంగా ఆయన చివరి దశ అనుభవించాడు. అదండి అది కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అండి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అండి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే జీవితం మీరు చెప్పినట్టు ఇందాక మంచి పాయింట్ చెప్పారు. ఇది సినిమా ఇండస్ట్రీ అనేది తలుకుల ప్రపంచం అండి, తలుకు బెడుకులు. ఇదే శాశ్వతం అని చాలా మంది నమ్మి జీవించడమే వృత్తిగా పెట్టుకున్న సినిమా రంగంలో నిజ జీవితంలో కూడా జీవించడం మొదలెట్టి, మళ్ళీ చెప్తున్నానండి, జీవించడమే వృత్తిగా గల కెరీర్ లో నిజ జీవితంలో కూడా జీవించడం స్టార్ట్ చేస్తే ఇదిగో ఇలాంటి విపరీతమైన పరిణామాలు దారితీస్తాయి. దీని ఉదాహరణ దాసరి గారే కాదండి, చాలా మంది ఉన్నారు. ఓ రాజబాబు, హాస్యనటుడు రాజబాబు, ఓ సావిత్రి గారు, ఓ కాంతారావు గారు, ఇంకా చాలా మంది ఇలా చెప్పుకుంటూ పోతే కస్తూరి శివరావు, ఇలా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఒక రంగంలో వాళ్ళు ఉన్నప్పుడు ఆ రంగం మీద వాళ్ళు కంట్రోల్ దాంట్లో ఉండకుండా వివిధ రంగాల్లో కాలు పెట్టడం, సినీ నిర్మాణంలోకి, దర్శకత్వంలోకి. ఇప్పుడు సావిత్రి గారు కానీ కాంతారావు గారు కానీ ఏంటి పాడైపోవడం కారణం? ఆర్థిక ఇబ్బందులు అవడానికి సినిమాలు తీయడం, వాళ్ళకి పరిచయం లేని ఫీల్డ్ సినిమాలు తీయడం. సరే ఓ సినిమా తీశారు, లాస్ వచ్చింది, అది ఆపేయలేదు, మళ్ళీ ఇంకో సినిమా తీయడం. అంటే ఇది దాంట్లో కవర్ చేద్దామని. ఇవన్నీ కొన్ని వచ్చేస్తాయి, కొన్ని వచ్చిరావండి. అలాగే ఈయనకు కూడా పత్రిక రంగం వచ్చి రాలేదు. దాని నిర్వహణ తలకు మించిన భారం అవటం, ఆస్తులు అమ్ముకోవాల్సి రావడం, దాని చివరికి ఈయన మాగుంట సుబ్రహ్మరెడ్డికి అమ్మడం, ఇవన్నీ జరిగే పరిణామాలు. ఈ స్ట్రెస్ స్ట్రెయిన్, ఫ్యామిలీలో మీరు చెప్పినట్టు కోడలికి తనకి డిస్ప్యూట్స్, అతను రెండో కొడుకు లవ్ మ్యారేజ్, అది వాడు దూరం అవటం, భార్య పోవటం, చివరికి అనారోగ్య సమస్యలు, ఇవన్నీ ఆయన కొంగదీశాయండి. క్వశ్చన్ కూడా ఉందండి. ఎందుకంటే ఉదయం పేపరు అక్కడ మాకంటే సుబ్రహ్మణ్యుడు కమితే చివరికి ఆ ఉదయం పేపర్ ఆ ప్రాణాలు కూడా నక్సలైట్లు ఏం చేశారంటే కిడ్నాప్ చేసే సమయంలో ఫైరింగ్ జరిగి ఆయన కూడా చనిపోయాడు. ఈ ఉదయం టేక్ ఓవర్ చేసిన తర్వాత జరిగింది. అవునవును. ఆ తర్వాత ఇంకా ఉదయం ఎవరు టేక్ ఓవర్ చేయడానికి ప్రయత్నాలు చేసినా అవ్వలేదు, మెటీరియల్ అవ్వలేదు. కాబట్టి మీరు చెప్పినట్టు దాసరి గారి జీవితం ఒక కమ్యూనిటీ కెరటం లాగా చలనచిత్ర పరిశ్రమలో నిలబడిపోయింది. ముఖ్యంగా మీరు మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఎంతో అమూల్యమైన సహకారాన్ని, సూచనని, అలాగే మీకు సంబంధించిన విషయాన్ని కూడా మా పాఠకులకి, ప్రేక్షకులకి, వీక్షకులకి చెప్తున్నారు. వాళ్ళందరి తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు.